Hi friends, hope you're doing well and good. Yeah, today's topic is about like when you're feeling very low or when you're mood off or anything like or you feel like you are the only person who got like so much difficulties in life. In this video I'm going to talk about like mainly పూరి జగన్నాథ్. I want to talk about like about డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యా అసలు అతను ఎవరు, ఎందుకు అంత ఫేమస్ అయ్యారు? నేను యాజ్ అ మూవీ హిస్టరీ గురించి మాట్లాడండి. మెయిన్ అతను 2005 to 8 వరకు ఆ పాయింట్ గురించి మాట్లాడుతాను. ఆ పాయింట్లో అతనికి ఏమైందంటే ఆల్మోస్ట్ 95 crores వరకు డబ్బులు పోయినాయి. కొద్దిగా మోసాలు చేసి అసలు మనము మామూలుగానే మన డబ్బులు పోతేనే చిన్న అమౌంట్ పోతేనే మనం అంత చాలా ఫీల్ అవుతాం, బాధపడతాం. అతను అంత అమౌంట్ పోగొట్టి అసలు ఎట్లా ఎదుర్కొన్నాడు కష్టాలు, ఎట్లా ఫేస్ చేస్తాడు టఫ్ సిచ్యువేషన్స్. ఫస్ట్ అతను చేసింది ఏంటంటే, కానీ అతను డిప్రెషన్ కానీ వెళ్ళిపోతే ఇంకా అతను కథలు రాసుకోలేడు, ఏమి రాసుకోలేడు. అతను ఫస్ట్ చేసింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టాడు. ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్. ఇంకా అతను ఒకటే గోల్లో పెట్టుకున్నాడు, ఈ మూమెంట్ అనేది పర్మనెంట్ కాదు, దిస్ మూమెంట్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ ఆల్సో సక్సెస్ ఇస్ ఆల్సో నాట్ పర్మనెంట్ అండ్ మూమెంట్ అనే ఆ వర్డింగ్ ప్లస్ ఆ పదం అనేది హీ కెప్ట్ ఆన్ హిస్ మైండ్. దట్స్ వాట్ డ్రైవ్స్ హిమ్ ఎ లాట్. నా ఒపీనియన్ ఏంటంటే అండి, అసలు అతని ఆ ఒక్క మూమెంట్, ఆ ఒక్క పదం చాలండి. ఈ మూమెంట్ అనేది పర్మనెంట్ కాదు, మనకి సక్సెస్ కూడా పర్మనెంట్ కాదు. ఎప్పుడు ఎట్లా వస్తుందో అంటే మన లైఫ్లో చాలా ఏమంటారు చిన్న అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కానీ అసలు ఆ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో పోలిస్తే మన లైఫ్ అనేది మామూలుగా అసలు ఏమంటారు, మన లైఫ్ అనేది కష్టం అసలు ఏం పనికిరాదు. అసలు 100 కోట్లు పోయినోడు he lost like 100 crores, but he didn't give up his life. He continued his work and he managed to write new stories. That's what drives him. అంటే అసలు మెయిన్ ఒక ముఖ్యంగా ఫ్యామిలీకి లైవ్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి కథలు రాస్తున్న అది పక్కన పెట్టి స్ట్రాంగ్ ఉండి ఈ మూమెంట్ అనే ఒకటే మంత్రం ఏంటంటే ఈ మూమెంట్ పర్మనెంట్ కాదు, నేను సాధించగలను, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకున్నాను. అట్లా నాకు ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు అతని ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఇంకోటి ఆలితో సరదాగా. ఆ 2 ఇంటర్వ్యూస్ అతని లైఫ్ గురించి భలే చెప్తారు. తర్వాత ఈ మధ్య అతను ఈ స్టార్టెడ్ ఓన్ యూట్యూబ్ ఛానల్. అతని గురించి డిస్క్రిప్షన్ ఐ విల్ గివ్ ద డిస్క్రిప్షన్ లింక్. ఐ థింక్ యూ షుడ్ ఫాలో హిమ్ గైస్. అతను ఫర్ ఈచ్ వీడియో హీ టాక్స్, he says a few things. It's very impactful. It's very impactful for everyone. అసలు చాలా ఇప్పుడు అతని డైలాగ్స్ కూడా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే కానీ మూవీస్ డైలాగ్స్ చాలా అంటే మన రియల్ లైఫ్ తగ్గట్టు డైలాగ్స్ ఉంటాయండి. ఏ సినిమా ఇఫ్ యూ సీ ఎనీ ఆఫ్ హిస్ మూవీస్, హిస్ డైలాగ్స్ లైక్ ఇట్స్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఓన్లీ. దట్స్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఫర్ అస్. అతను ఒక్కొక్క మాట లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్ ఫర్ అస్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, please follow him, please follow through his YouTube channel. Definitely guys, you'll feel like inspiration when you are feeling low or you are in mood off, or if you are feeling like I am the one facing the most difficulty, and watch his interviews or watch his life journey. You will get inspired. I'm 100%, I'm definitely 100% sure that how we got through all those difficulties in his life. అసలు అతను చెప్తూ 100 కోట్లు అనేది మామూలు విషయం కాదు, ఆల్మోస్ట్ 100 crores. అసలు ఎట్లా బయటపడ్డాడు, సినిమాలు ఎట్లా రాశాడు. ఇప్పుడు ఓకే సినిమాలు తీసిన, కానీ 2005 నుంచి ఆల్మోస్ట్ 9 వరకు ఎట్లా అసలు ఆ టైంలో అంత కష్టం ఎట్లా ఫేస్ చేశాడు. అంత డబ్బులు పోతే, అంత డబ్బులు ఒకేసారి పోతే మనం తట్టుకోలేం, కానీ అతను ఎట్లా తట్టుకోవచ్చు ఇంత పెద్ద కష్టం. ఎట్లా ఇప్పుడు ఎన్ని హిట్స్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా he doesn't fall down. He's always he gives like one industry, that's it. Ismart Shankar last year. I think we should, అంటే మనం ఆయనకు ఒక 10% ఉంటే చాలండి. ఇఫ్ we follow him, like if we follow him like for at least 10%, it is enough for us. It is enough for me or anyone else. We get like emotional strong also. We will get like
అతని డైలాగ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మూవీస్ కంటే నేను forget about his movies. You see through his dialogues. In each and every movie, there is one meaningful dialogue. In each and every movie. అంటే ఎంత ఇంపాక్ట్ఫుల్ ఇస్తారు అది. అయ్యా అంతే గైస్. ఇప్పుడు నా డిస్క్రిప్షన్ మాత్రం అతని వీడియోస్ పెడతాను, మీకు టైం ఉంటే మాత్రం చూడండి, చాలా బాగుంటాయి. అతను పూజ మామూలుగా సేమ్ వ్లాగ్స్లా పెడుతూ ఉంటారు, అతను చాలా బాగుంటాయి. ఇంటర్వ్యూస్ కొన్ని పెడతాను, ముఖ్యమైన ఇంటర్వ్యూస్, సో ఎట్లా లైఫ్ని ఎట్లా ఎదుర్కొన్నాను. యా, దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.